అనాథ శరణాలయం మనం దర్శించే దేవాలయం కాదు, మనం నేర్చుకునే గ్రంథాలయం. అనాథ శరణాలయం అంటే దైనందిన వాకిలి కాదు, మానవత్వం చూపించాల్సిన లోగిలి. ఆ లోగిలికి పెద్ద మనిషి, పెద్ద మనసున్న మనిషి మన శరణ్. పిల్లలు త్వరగా పడుకోండమ్మా, రేపు బోక్ కదా, ఉదయాన్నే లేవాలి. అసలే భోగి పండుగ అంటే ఏం సార్? భోగి పండుగ అంటే మతానికి సమయం భక్తి కాదు, మనిషికి సంబంధించిన మార్పు. ఏది పనికిరాదో అది కాల్చాలి, ఏది అవసరమైతే అది వెలిగించాలి. అయితే నేనేది కలచాలి సార్? నీ భయాన్ని కాల్చు, నీ అబద్ధాన్ని కాల్చు, నీ ధైర్యాన్ని వెలిగించు, నీ నిజాయితీని వెలిగించు. భోగి కాల్చే పండగ కాదు, వెలిగించే పండగ. మరి మంటలో పాత వస్తువులు ఎందుకు కాలుస్తారు సార్? ఏది వదిలితే భారం తగ్గుతుందో అది కాల్చాలి నాన్న. భారం తగ్గితే భవిష్యత్తు కనిపిస్తుంది. అది కాలుతున్న మంట కాదు, వెలగబోతున్న జీవితం. మనసులు దగ్గరే సమయం, ఒక్కరికొకరు ఉన్నామన్న ధైర్యం. ఇదే నాన్న భోగి పండుగ అంటే. అందరూ కలిసి మంట చుట్టూ కూర్చుని ఈ గడియే ఓ పండగ. ఏ పండుగ మన రోజుని మార్చదు, మనిషి మారితే అదే అసలైన పండుగ రోజు. కులాల కంపు, మతాల మబ్బు, రాజు పేద తేడా, నీది నాది అనే భ్రాంతి, ఇవన్నీ కాలి బూడిదైన రోజు. దేవుణ్ణి పూజించే మనుషుల కన్నా దేవుడిలా బ్రతికే మనుషులు ఉన్న రోజు. అప్పుడే సెగలేని నులివెచ్చని భోగి మంట మన ఇంట. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.